బావా నువ్వు ఇటు కూర్చో, నేను అటు కూర్చుంటాను. ఓకే సార్. కమాన్. 2 చికెన్ బిర్యానీ, 2 చికెన్ బిర్యానీ, 2 చికెన్ 65, 2 చికెన్ 65, చికెన్ సూప్, చికెన్ సూప్ అర్జెంట్ గా వెళ్ళి తీసుకురా. ఓకే సార్. బావా ఆయన ఆర్డర్ చేసావు, జేబులో డబ్బులు ఉన్నాయా? జేబులు ఉన్నాయి కానీ డబ్బులు లేవు. మరి నాకు జేబులు కూడా లేవే. అవన్నీ తిన్న తర్వాత ఆలోచిద్దాం గానీ రేపు డేట్ ఏంటో గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? మన ఫ్రెండ్ పేకాట పాపారావు చచ్చిపోయారు, అప్పటికి సంవత్సరం అయింది కదా. వాడి జ్ఞాపకార్థం మన ఓల్డ్ ఫ్రెండ్స్ అంతా కలిసి పెద్ద పార్టీ చేసుకుంటున్నాం. మరి పేకాట వద్దా? తప్పనిసరిగా ఆడదాం. మన పేకాట పాపారావు గారి జ్ఞాపకార్థం ఆడదాం. ఆకలేసేస్తుంది బావా. వచ్చేసి ఎక్కడ పెట్టు, ఆయన పెట్టు, గబగబా పెట్టు, ఆకలేస్తుంది. అక్కడ పెట్టు, వెళ్ళు. ఓకే సార్. చికెన్ బావా ముందు సూప్ తాగనే. కానీ సార్ అక్కడ కూర్చున్నారే వాళ్ళిద్దరూ తిని బిల్లు ఎక్కొట్టడానికి వచ్చినట్టున్నారు సార్. అదే చూస్తున్నాను వాళ్ళని. సార్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో సార్? వాళ్ళు ఎప్పట్లా గొడవ పడేటట్టున్నారు. నేను పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తాను, జస్ట్ చూస్తూ ఉండు. ఓకే సార్. హలో పోలీస్ స్టేషన్. అయిపోయింది. బిల్లు నువ్వు వెళ్ళు, మేము ఇస్తాను, నువ్వు వెళ్ళు. బావా ఇంత బిల్లు అయింది, నీకు జేబులో డబ్బులు లేవు, నాకు జేబులు లేవు, ఎలాగా? బాబా మన ఇద్దరు గొడవ చేసేలా ఉంటుంది. స్టార్ట్ చెయ్యి. మా అక్కను నువ్వు మోసం చేస్తావా? ఎవడరా మోసం చేసింది? నువ్వే మోసం చేసావు. మీ అక్కను నాకు ఇచ్చి పెళ్లి చేసేప్పుడు ఏమన్నావు? ఇన్స్టాల్మెంట్స్ లో కారు కొని పెడతాను. నేను అనుకున్నాను కారు కొని ఇన్స్టాల్మెంట్స్ కడతావు అనుకున్నా. నువ్వు కారును ఒకసారి, స్టీరింగ్ ఒకసారి, టైర్ ఒకసారి, ట్యూబ్ ఒకసారి ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తావా నువ్వు? అవన్నీ కలిపితే కారు అవుదా? అవుద్ది. అలా చేస్తావా? ఇలా మోసం చేస్తావనే మీ అక్కన రేపి ఆవిడకి బేరం పెట్టాను నేను. మా అక్కను అరేబియా వాడికి బేరం పెట్టాను రా. అంటే మా అక్క పిడకలు కుట్టుకుంటూ ఎడారిలో తిరగాలని ఉద్దేశం ఉండబోతాడు, గొడవలో ఉంటుంది. నాకేంట్రా అసలు నువ్వు చేసిన మోసానికి సమాధానం చెప్పరా? ఏంటి సార్ ప్రాబ్లం? వీళ్ళు ప్రతిసారి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారు, ఒకసారి వచ్చి చూడండి. ఎందుకు నవ్వుతున్నావు? కామెడీగా అనిపించి. వీళ్ళు ఎప్పుడు ఇలాగే వచ్చి గొడవ పెట్టుకుని బిల్లు కట్టుకుని వెళ్ళిపోతున్నారు సార్. ఎవడక్క దుబాయ్ లో ఉందో ఎవడక్క పెద్దాపురంలో ఉందో మాకు తెలుసు కానీ మీ దొంగ దెబ్బలాట్లు మా దగ్గర కాదురా. ఈ డైలాగ్ నాది, నా అకౌంట్ లో వేసుకోండి డైలాగ్. అలాగే సార్, మమ్మల్ని వదిలేయండి సార్. ఎప్పుడు దొరికితే అప్పుడు బొక్కలో వేస్తూ అవటమే ఇంద్రా స్టైల్. నడవండి పోలీస్ స్టేషన్ కి. ఏమిటయ్యేది? కనిపించడంలా బుల్లి తీగ ముక్క. నీ చేదస్తం కాకపోతే అదేం చేసుకుంటావయ్యా? అదే అలా అనకు. అరటి తొక్క తీగ ముక్క హీనంగా చూడకు దేన్ని. నేను బిల్డప్ దాందే, ఎప్పుడైనా ఏదైనా పనికి రావచ్చు. ఏమో, తీగ లాగితే డొంక కదిలింది అంటారు. ఈ తీగ వెనక ఏ డొంకుందో అది కదిలితే నీ డొక్క చిరుగుతుందో ఏమో. పారేవయ్యా, పారే. నువ్వు నోరు మూసుకుని వెళ్ళు, 4-5 రోడ్లు చూసుకుని రావాలి. డొక్కు ముక్కు దొరుకుద్దో ఏంటో. అమ్మయ్య, ఇప్పుడు అర్జెంట్ గా బాస్ ఇక్కడ పంపాలి. చేతులు పట్టుకోండి, వదలవు. చెయ్యదులు చంపేస్తా, అందుకే వదలను. చెయ్యదు తవలేదో చంపేస్తా, నేను చేస్తే వదలను. చెయ్యదులు చంపేస్తా. కోడి పెట్ట గింజుకోకరా బావగాడా. మరి ఏదైనా చేయదులు చంపేస్తాను. అమ్మో ఇదేంటి? మీ తొడ మీద వాత పెడదామని. వాత వాత ఎందుకు? లలిత అనే అమ్మాయి వెనకాల పడుతున్నావటగా, దాన్ని వదిలేసి నీ ఇద్దరు పెళ్ళాలని సరిగ్గా చూసుకుంటావని. అలాగా? అయితే నేను అసలు వీళ్ళకి మగుండి కాదు, వీళ్ళ పెళ్ళాలు కాదు. కాంత గారు మీకే చెప్పేది. పదాసు గట్టిగా పట్టుకో, మీరు కాళ్ళు పట్టుకోండి. వాతడితే నేనే నీ మొగుడిని అంటాడు, వాళ్ళంతా మర్చిపోతాడు. చెప్పు, నువ్వు వాళ్ళ మొగుడువేనని చెప్పు. ఆ లలితను మర్చిపోతానని చెప్పు, లేకపోతే ఆ రెండో తోడ మీద కూడా వాతేస్తాను. అమ్మో అమ్మో, నేను వీళ్ళ మొగుడినే. లలిత ఎవరో నాకు తెలియదు. జీవితంలో లలిత పేరు ఎప్పుడు నేను వెళ్ళాను. అట్టారా దారికి వచ్చా. నేను వెళ్ళి 2 ప్యాకెట్లు సారా వేసుకొస్తాను. ఈ లోపల బావగాడు పారిపోగలడు, జాగ్రత్తగా చూస్తున్నాను. ఏమండి, మీరు మరలో అనుకోకండి, నీ మీద ప్రేమతోనే ఇలా చేశాను గిట్టు. ప్రేమ ప్రేమ. చెప్పిన మ్యాటర్ మొత్తం అర్థమైంది కదా? పూర్తిగా అర్థమైందయ్యా. ఈ గుళుకోటి మింగించామనుకో మత్తులో పడిపోతుంది. తను ఎవరు నిజం చెప్పేస్తుంది. అంతకీ ఊరుకోడు కాకపోతే 2 సూదులు ఎర్రగా కాల్చి ఒడ్డు కింద వాత పెడితే డీటెయిల్స్ చెప్పేస్తుంది అంతే.
ఇక్కడ ఉందేంట్రా? గ్రౌండ్ ఫ్లోర్ లో ఏం చేస్తున్నావమ్మా? ఈ రోజు నేను బార్బీ గర్ల్ ని కదా, అందుకే కవిత్వం రాస్తున్నాను. శ్రీకృష్ణదేవరాయల వారి సభలో చదివి వినిపించాలిగా. ఇది పరిస్థితి. అబ్బో ఏం కవిత రాసావమ్మా? నన్ను మెంటల్ అన్నవాడి మెడ కొరుకుతా, నన్ను రచయిత్రి కాదన్న వాడిని రాయితో కొడతా. కవిత చాలా బాగుందమ్మా. ఇంతకీ ఏం పేరు పెట్టావు? కసాబుసా. కసబుసా. నేను నీ కవిత విన్నాను కదా, మరి నువ్వు నేనేం చేస్తా చెయ్యాలి. అలాగే చేయబట్టమ్మా. నీకో గోళీ, నాకు గోళీ. నేను మింగుతాను, నువ్వు మింగే మింగే. నువ్వు మంచులు నాకు. చూసావా ఎలా మింగించాను? ఏంటో నువ్వు చేసింది గొప్ప. నువ్వు మింగే అమ్మాయితో మింగిడమా? అక్కడే తప్పులు కాలేసావు. నేను ఎక్కడ మింగాను? ఇదిగో. నేను మింగలేదు. ఇదంతా తోండి నేను ఆను. సమ్మగుందా? ఇలాంటి మొత్తడేలు చెత్తడేలు ఇన్నేహం ఇవన్నీ కుదరవు దీని దగ్గర. నువ్వేదో వాతలాడుతున్నావు కదా, అయితే ఏం తేడతావు? ఇగో రెడీగా ఉన్నాయి. పిచ్చేంటి నీకు? ఈ మామూలు పిచ్చోళ్ళకే చాలు, దానికి ఎక్కడ సరిపోతాయి? దానికి ఉన్న పిచ్చకి ఏ రేంజ్ లో ఉండాలి తెలుసా? సారీ ఫర్ ద ఏంటి గ్యాస్ వెల్డింగ్ తో బాగా కాల్చి తీసుకొచ్చాను. ఇంత సైజా? యాక్చువల్ గా ఇది దానికి చాలా తక్కువ, ఎందుకంటే మన దగ్గర సైజు లేదు. తోలు కాలిపోతాయా బాబు? మాకు కావాల్సింది అదే. కానిచ్చే తీసుకో. పాప ఇట్రామ్మా. పాప చెట్టి ఇటు రామ్మ అంటే రావడం కదా చిన్నపిల్ల అనుకున్నావా? పిచ్చి పిల్ల. నువ్వు వెళ్ళరా, నేటి వెళ్తాను. ఎవరన్నా నిజం ఎలా చెప్పిస్తాను. రేయ్, చూసిరా. రాని. తమ్ముడు వాతలెట్టు. పెట్టు. ఎరా హ్యాపీయా? సారీ బాస, మిస్ ఫైర్ అయింది. అక్కడ మిస్ అయ్యి ఇక్కడ ఫైర్ అయింది. జన్నా సెంటర్ లో ట్రాఫిక్ సిగ్నల్ 3 రంగులు పొట్టెట్టుకున్నప్పుడు అనుమానం వచ్చిందిరా నీ మీద. రే డ్రైర్ వేసుకోకుండా చేస్తావు కదరా. అయ్యి రేపు నుంచి ప్యాంట్ లేకుండా సెంటర్ లో ఎలా తిరగను? అవునరా, ఇంతకీ ఎక్కడ్రా మన కొబ్బరి బొండగాడు? వాడిని నేను ఏడిపించకపోతే అస్సలు నాకు తృప్తిగా ఉండదు. ఒరే కొబ్బరి బొండం, కొబ్బరి బొండం, కొబ్బరి బొండం. నా పేరు రాజు, కొబ్బరి బొండం కాదు. ఇంకొకసారి కొబ్బరి బొండం అంటే మర్యాదగా ఉండదు. ఏంట్రా కొబ్బరి బొండం? ఇదిగో అదే అవుతుంది. నన్ను కొబ్బరి బొండం అంటే నేను ఊరుకోకపోతే ఏం చేస్తావరా తిక్క కొబ్బరి బొండం? ఏం చేస్తానా? ఒరే ఒరే ఒరే, ఇప్పటికీ ఆలస్యమైంది. నిక్నేమ్తో పిలిస్తే స్పోర్టివ్ గా తీసుకోవాలి కానీ ఇలా ఉడుక్కుంటే ఎలా రా? అంతే, నేను చిన్నప్పటి నుంచి ఊరుకుంటాను. అయితే రానంటావా? రానని ఎప్పుడో చెప్పాను. ఒరే, హైదరాబాద్ ఇంకా 18 కిలోమీటర్లు ఉంది. ఎలా వస్తావరా? నడుచుకుంటూ వస్తానా? లేకుంటే దొర్లుకుంటూ వస్తాడు. కొబ్బరి బొండం కదా. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. పదండ్రా. బొండం బొండం కొబ్బరి అప్పన్నా తన్నమ్మన్నా, అప్పన్నా తన్నమ్మన్నా. బాబు ఏంటయా? ఏంటి కొబ్బరి బొండం కొట్టిమంటారేటండి? తెలుగువన్ రమ్మంది తెలుగువన్.